అధికారులు పరిహారం చెల్లించకుండా పునరావాసం కల్పించకుండా ఎలా మార్చారంటూ బాధితుల ప్రశ్న. రాజకీయ దురుద్దేశంతోనే ఇట్లా చేశారు ఈనాడు ఈటీవీ నిర్వాసితుల ఆవేదన అంటూ పాత డోర్ నెంబర్తో కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో ఇప్పటివరకు డోర్ నెంబర్లే ఖరారు చేయలేదు. కానీ తొయ్యేరులో గతంలో మేము నివసించిన ఇళ్లకు సంబంధించినటువంటి డోర్ నెంబర్లు వేసేసి మా ఓట్లు మాకు తెలియకుండా జగంపేట నియోజకవర్గాన్ని బదిలీ చేసేశారు. మా గ్రామంలో 30 మంది నిర్వాసితులకు యువ ప్యాకేజీ 100 మందికి ఇళ్లు రావాల్సి ఉంది. 70 మందికి ఇంకా పరిహారం అందలేదు. పునరావాస కాలనీలో సమస్యల గురించి పట్టించుకున్న అధికారులు మా ఓట్లు మాత్రం మార్చేశారంటూ ఏదైతే కొత్తగా ఎక్కడైతే ఇచ్చారో ఆ ఏరియా ఓట్లు ఇచ్చారు, అట్లాగా ఇవ్వడం తప్పు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే రాజధాని రైతుల ప్లాట్ల రద్దు ఏకపక్షం, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. సిఆర్డీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు ప్లాట్ల రద్దు ప్రొసీడింగ్స్ నోటీసులు కొట్టివేత. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గతంలో ఇచ్చిన ప్లాట్లను ఏకపక్షంగా రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇచ్చేందుకు సిఆర్డీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోబోడని ఆక్షేపించింది. సిఆర్డీ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది రైతుల పౌరుల హక్కులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. అసలు వార్త ఇది చూడగానే మనకి సహజంగా ఏమనిపిస్తుంది, నిజంగా దుర్మార్గం చేసింది కదా ప్రభుత్వం అనిపిస్తుంది. అసలు విషయం చూడండి, భూసేకరణ విధానంలో సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసేలా ఇచ్చిన ప్రొసీడింగ్స్ నోటీసులు కొట్టేసింది. ఇది ఇక్కడ మీరు ఏ ప్రాంతంలో అయితే స్థలాలు ఇచ్చారో మాకు ఆ ప్రాంతంలోనే మళ్ళీ మీకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. అంటే 29 గ్రామాలు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ నవనగరాలు సృష్టిస్తామన్నారు కదా, ఆ నవనగరాల్లోనే ఇస్తామంది. కానీ భూ సమీకరణ కాకుండా భూ సేకరణ అంటే వేరే వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించినటువంటిది ఉంది కదా, దాని మీదనే కదా అప్పుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరుగన్నది అన్నది కూడా అప్పుడు ఆగింది కదా. ఆ ప్రాంతంలో ఎక్కడైతే తీసుకున్నారో ఆపగా పోను మిగిలిన చోట్ల తీసుకుని ఉన్నారో ఆ తీసుకుని ఉన్నటువంటి చోట్ల వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చారు. అంటే వీళ్ళకి ఇస్తానన్న చోట కాకుండా వేరే చోట్ల ఇచ్చారు. అక్కడ ఆ రైతుల బాధతో దాన్ని ఆపేశారు, దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇక్కడ ఫ్లాట్లు ఇస్తామన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అమరావతిని నాశనం చేసేది వేరే ఎవ్వడూ కాదు, లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సింపథైజర్స్. అక్కడున్న రైతులకు ప్లాట్లు ఇవ్వకపోతే ఒక్క నోరు మెదపలా. ఇప్పుడు రాజధాని ఎందుకు తరలిస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు తప్పించి ప్లాట్లు ఈ రోజు వరకు తీసుకోలేదు, రైతులకు ఇవ్వలేదు. ఎందుకంటే తీసుకోలే, ఇట్లాగే లిటిగేషన్స్ పెట్టుకుంటూ ఏదో ఒక లిటిగేషన్ పెట్టుకుంటూ. అంటే 29,000 మంది రైతులకి పొలాలు ఇచ్చిన రైతులకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల చంద్రబాబు 3 ఏళ్లలో వెళ్ళిపోయేలోపు. ఇస్తానని వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడం కూడా జరగలేదు. ఇప్పుడు అట్లా వేరే చోట కొంతమందికి మాత్రం వేరే ప్రాంతాల్లో ఇచ్చారు, అవి రద్దు చేసి ఇక్కడే ఇస్తామంటే దాన్ని ఆపించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఏంటంటే పచ్చి తప్పులని కరెక్ట్ అనేటటువంటి విధంగా నమ్మించేటటువంటి ప్రయత్నం మీదనే నడుస్తుంది. ఇక్కడ కూడా కోర్టు ఏమంది, వాళ్ళకి వాళ్ళు ఏమన్నారు, నోటీసులు ఏమి ఇవ్వలేదు మాకు, అక్కడ రద్దు చేసి అక్కడ ఇస్తామన్నటువంటి దాన్ని. సరే ఆ నోటీసులు ఇచ్చి అంటే ప్రొసీడింగ్స్ ఏవయ్యాన్ని అంతే తప్పించి అది తప్పని చెప్పలే. కానీ అది తప్పన్నటువంటి కోణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని అమరావతి పేరుతో జరిగినటువంటి మోసానికి మరొక కోణం ఇది. అయితే వాలంటీర్లతో దున్నేద్దాం అంటూ ప్రతి బూత్లో 60% ఓట్లు మనకే పడాలి, గృహసారథులతో కలిసి ఇంటింటికి తిరిగి వైకాపాకి ఓటేసి ఒప్పించాలి. సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా బూత్ కమిటీల శిక్షణ తీరు, వాలంటీర్లు ఎన్నికల విధులు వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లు యథేచ్ఛగా వాడుకుంటున్న. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలోని వారి సాయంతో వైకాపాకు 60% ఓట్లు పడేలా చూడాలి, నాయకులకు లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేలు సమన్వయకర్తల మండల స్థాయి సచివాలయ స్థాయి సమన్వయకర్తలకు ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెక్షన్లో ఈ మేరకు సూచించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి బూత్లో 60% ఓట్లు సాధించాలని నాయకులకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సెక్షన్లో భాగంగా చెప్పిన వాటిలో కొన్ని వివరాలంటూ వాటిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మనోళ్ళందరూ కార్యకర్తలందరూ కష్టపడండి, జన్మభూమి కమిటీలు కష్టపడండి, వాళ్ళు కష్టపడండి, వీళ్ళు కష్టపడండి అంటారు కదా. ఇక్కడ ఈ చెప్పింది ఏంటి, పైన హెడ్డింగ్లోనేమో గృహసారథులు అని, కిందేమో వాలంటీర్లు గృహసారథులు కలిసే పనిచేస్తున్నారు. అక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, అసలు పాయింట్ ఏంటి, మనం పట్టణ ప్రాంతాల్లో 80%, పల్లె ప్రాంతాల్లో 87% మందికి మన పథకాలు రీచ్ అయినాయి. హైయెస్ట్ రీచ్ అయింది 80-87, పట్టణ ప్రాంతాల్లో 80, పల్లె ప్రాంతాల్లో 87. కాబట్టి మనం 60% ఓట్లు సాధించాలి కనీసం. అంటే ఇతర పార్టీల వాళ్ళు అటు ఇటు ఉన్నా సరే వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి. ప్రతి ఇంటికి వెళ్ళి గత 70 ఏళ్లలో ఎప్పుడన్నా మీకు ఇన్న ప్రయోజనాలు వచ్చినాయా ఒక ప్రభుత్వం ద్వారా, మీ ఇంటికి పార్టీలకు అతీతంగా ఇచ్చామా లేదా, కాబట్టి
మాకు ఓటేయండి అని అడగండి అని చెప్పారు. ఇంతకుముందు అడిగాం, మళ్ళీ అడగండి అని చెప్పారు. పలుసార్లు తిరగండి అని చెప్పారు. 4-5 సార్లు ఒక్కొక్కింటిని టచ్ చేయండి అని చెప్పారు. ఇది అసలు పాయింట్. దాన్ని డైవర్ట్ చేసేసి ప్రతిదీ కూడా జగన్కి వ్యతిరేకంగా రాయాలా, బాబుకు అనుకూలంగా రాయాలన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నటువంటి వార్తల వ్యవహారం ఇది అట్లాగే నడుస్తుంటుంది. అయితే ఒక్క రోజులోనే తేలిపోయిన మాటలు. అరకొరగా కృష్ణా జలాలు నీళ్ళు ఇచ్చామని చెప్పి అబాస్ పాలైన సీఎం జగన్ ఖాళీ అయిన కాలం. నీళ్లు ఇనాగరేషన్ చేసిన తర్వాత అందులోనే అట్లాగే పెట్టుంచుతారా? విడుదల జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇనాగరేషన్ కోసమే నీళ్ళు వదిలిపెట్టారు, నో డౌట్. ముందు అసలు ఆ నీళ్ళు అక్కడ దాకా వచ్చినాయి ట్యాంకర్లతో పోయిలా. ఇప్పుడు ఆ మధ్యన చంద్రబాబు గారు రెయిన్ గన్స్ అని పెట్టారు. ఒక దీంట్లో నీళ్లు నింపి దాంతో రెయిన్ గన్స్తో నీళ్లు కొట్టేశారు, అయిపోయింది. ఆ తర్వాత రెయిన్ గన్స్ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? అనంతపురం జిల్లాలో గుర్తుందా? రెయిన్ గన్స్ అసలు అద్భుతమైనటువంటి విజనరీ, అప్రభగీరోధుడు అని కూడా రాశారు కదా అప్పుడు. కానీ అంత దరిద్రంగా ప్రజలు మోసం చేసిన దాన్ని కవర్ చేసుకొస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటి? కృష్ణనీళ్ళు అక్కడ దాకా వచ్చినాయి. నిన్ననే ఏమని రాశారు ఒకసారి? వీళ్ళు రాసిందే, నేను చెప్పే దాంట్లో అబద్ధం నిజం ఎవరి కాళ్ళే చెక్ చేసుకోండి. నిన్న ఏం రాశారు? కాల్వ అక్కడ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి అక్కడ ఎవరు నీళ్లు తోడుకోవడానికి వీల్లేదని చెప్పి, తోడుకుంటే పెనాల్టీ అని చెప్పి ఇక్కడ దాకా నీళ్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పారు. ఇప్పుడేమో నీళ్ళు అయిపోయినాయి అంటారు. నీళ్లు వదిలిపెట్టడం కోసమే గద్దెచ్చింది. ఆ తర్వాత పైన కృష్ణ నీళ్ళు వస్తే ఇక్కడికి వస్తాయి. అది కాన్సెప్ట్. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా ఇటు పక్కకి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంటారు. ప్లస్ అక్కడ కొన్ని చెరువులు నింపారు ఆల్రెడీ నిన్న వచ్చినటువంటి నీళ్ళతో. కానీ రాష్ట్రంలో ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి వాడికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందన్న. కానీ ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి తెలియదు కదా. ఇదంతా నాటకాలు అంటారా అని అనుకోవాలా. వాళ్ళని ఒక మానసిక సంతృప్తిలో, ఇప్పుడు జనసేన తెలుగుదేశం కేడర్లో మానసిక సంతృప్తిని ఇవ్వాలి. తటస్థులని ఏంద్ర ఇవన్నీ ఇంత దరిద్రంగా ఉందంట అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అదే ఎజెండాతో ప్రస్తుతం ఈనాడు జ్యోతి పనిచేస్తున్నాయి. ప్రతి మంచిని చెడుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని అయితే నడుపుతూ ఉన్నాయి. లేకపోతే అంతరిక్షంలోకి భారత దూతలు వీళ్ళే గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోడీ ఈసారి కౌంట్ డౌన్ రాకెట్ మనవే 140 కోట్ల మంది ఆకాంక్షలను రోజస్సులోకి మోసుకెళ్తారు. భారత్ ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగడ్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్ శుక్లా రోజస్సులోకి వెళ్ళబోతున్నారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలు అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీళ్ళు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని 4 వ్యోమగాములను పరిచయం చేశారు. లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వారికి ఆస్ట్రోనాట్ వింగ్స్ అమర్చారు. ఈ వ్యోమగాములు 4 వ్యక్తులకు 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలు రోజులోకి మోసుకెళ్లే 4 శక్తులను కొనియాడారు. 4 దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షంలోకి పయనమవుతున్నాడని చెప్పారు. ఈసారి కౌంట్ డౌన్ మనదే, టైమింగ్ మనదే, రాకెట్ మనదే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రాకేష్ శర్మ 1984 రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత సాధించారు. గగనయాన్ ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ భాగాలను భారత్లోనే తయారు చేయడం అంతరిక్ష రంగంలో దేశీయ స్వయం సమృద్ధికి నిదర్శనమని మోడీ చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. తాగునీటి సమస్యపై వైకాపా కార్పొరేట్ల నిరసన. తాగునీటి కోసం అనంతపురంలో వైకాపా కార్పొరేట్ల నిరసనకు దిగారు. 2 నెలలుగా నగరంలో నీటి సరఫరా చేయకపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో వైకాపా కార్పొరేట్లు స్థానికులతో కలిసి మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దాతల తోడ్పాటుతోనే ప్రత్యేక విమానంలో ముంబైకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరామరెడ్డి అసత్య ఆరోపణలు చేయడం తగదని పాలక మండలి సభ్యుడు నిరసన నాగసత్యం ఆక్షేపించారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ముంబైలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణానికి ఆయన ఖర్చును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే దాతగా భరించారన్నారు. శ్రీకాంత్ షిండే తనకు పరిచయం అని చెప్పారు. సమయాభావం వల్ల ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోలతో కలిసి తాను వెళ్ళానని వివరించారు. తాను మెగా ఎలక్ట్రిక్ బస్సు తయారీ కంపెనీ డైరెక్టర్ పదవికి 2020లోనే రాజీనామా చేశానన్నారు. మెగా కంపెనీ 2022లో తిరుమల తిరుపతి దేవస్థానం 15 కోట్ల విలువైన 10 బస్సులు ఉచితంగా ఇచ్చిందని, ఇందులో ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని చెప్పారు. తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు తిప్పేస్వామి, అశ్వర్థ నాయక్, యానాదయ్య పాల్గొన్నారు. ఆనం వెంకటరామరెడ్డి ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రకటనలో ఖండించిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిన్న అంత పెద్ద ఆరోపణ చేసినటువంటి దానికి ఫ్రీగా ఇచ్చిన బస్సులో క్విడ్ ప్రోకో అని చెప్పారనమాట. ఇది మరి మంచా చెడు అన్నటువంటిది ఇక వాళ్ళు ఆలోచించాలి. లేకపోతే సాక్షి వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రైతన్నులకు ఒక్కొక్కరికి ఏటా 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు రైతు భరోసా, పీఎం కిసాన్ సాయం అందించడంతో పాటు 7వ ఏడాది
2 విడతల్లో ఒక్కొక్కరికి అందించిన సాయం 11,500 కోట్లంటూ మూడో విడతగా ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున 53.5 లక్షల మంది రైతన్న ఖాతాల్లో 1,078 కోట్లను జమ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నేడు ప్రారంభించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది పచ్చి మోసం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ 2,000 వేసేది నరేంద్ర మోడీ, జగన్ కాదు. జగన్ ఇచ్చిన డబ్బులు 7,500 రూపాయలే. ఇందులో ఇప్పుడు వేస్తున్న 2,000 ఇవాళ మోడీ సర్కార్ వేయబోతోంది. అక్కడ ఆ మెసేజ్ వచ్చినప్పుడే మోడీ పేరు కూడా వస్తుంది, అంటే పిఎం కిసాన్ అన్నటువంటి పేరు కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళ దానికి పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా అని పెట్టేశారు కదా, ఆ వైఎస్ఆర్ రైతు భరోసా అని రాదు, పిఎం కిసాన్ అనినే వస్తుంది 2,000. కానీ మోడీ వేయబోయే 2,000కి 53,58,000 మంది రైతుల ఖాతాల్లో అని చెప్తున్నారు. అది కదా అసలు జిమ్మిక్కు. అంటే 53 లక్షల మందికి మోడీ వేస్తున్నాడు డబ్బులు. అది ఇప్పుడు దాన్ని కవర్ చేసి ఇవాళ ఆయన బటన్ నొక్కిన టైంకి ఈయన నొక్కుతాడు, ఇవాళ డబ్బులు పడిపోతాయి. పడగానే అదిగో చూసారా జగనే వేశాడని చెప్పేటటువంటి ప్రయత్నం. అయితే తెలియని వాళ్ళకి అమాయకులకి ఇది నిజమేనా అనిపిస్తుంది. లేకపోతే వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు అంటూ రబీ 21-22 ఖరీఫ్ 22లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతులకి 215 కోట్లు వడ్డీ రాయితీ సొమ్ము బటన్ నొక్కిన వారి ఖాతాలు నేడుగా. ఇది మాత్రం జగన్దే. ఏదైతే 0 వడ్డీ రుణాలు అన్నటువంటిది మాత్రం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది. దానికి సంబంధించి 1,294 కోట్లు ఇప్పటిదాకా ఇచ్చామన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఇది ఒక నిన్ననే చెప్పుకున్న మోడీ ఇవ్వబోతున్నాడు అన్నటువంటి దాన్ని ఇప్పుడు జగన్ క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి విషయం కూడా ఇక్కడ కనబడుతుంది. లేకపోతే మొత్తం గెలుద్దాం అంటూ మేము సిద్ధం, మా బూత్ సిద్ధంలో సీఎం జగన్ దిశానిర్దేశం. మీ చేతికి మంచి ఆయుధాలు ఇచ్చారు. రాష్ట్రంలో 87% కుటుంబాలకు మేలు చేసాం, 99% హామీలను అమలు చేసాం. విశ్వసనీయ చాటుకున్న పార్టీ మందే. 175కు 175 శాసనసభ, 25కి 25 లోక్సభ స్థానాల్లో మనం గెలవాల్సిందే. రానున్న 45 రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. మంచి చేసి ఓటు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ప్రతి ఇంటికి వెళ్ళండి. ప్రజలకు వివరించి అత్యధిక మెజార్టీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే. ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజార్టీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజార్టీ ప్రతి మండలంలోనే ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలో ఎందుకు రాకూడదు? అది కుప్పమైన ఇచ్చాపురమైన ఎందుకు జరగకూడదు? పేదవాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావాలి. విషయం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేసా. ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని మంచి ఆయుధాలు మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్ళి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్కళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి అంటూ ఇచ్చినటువంటి పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ అంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం విజయవాడ, ఏలూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇతర పార్టీల అధికారం కోసం పనిచేస్తే బీజేపీ ప్రజలకు సేవ చేయడం కోసం పనిచేస్తుంది. బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి మోడీ ప్రభుత్వ విజయాలను తెలియజేయాలని సూచించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు. సెకండరీ హెల్త్లో 185 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి చర్యలు. బుధ శుక్రవారంలో వాక్-ఇన్ రిక్రూట్మెంట్. అర్బన్ వెల్నెస్ సెంటర్లో 189 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అంటూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో 0 వేకెన్సీ, ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు విధానాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేయబడుతోంది. వైద్య విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్, సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి బుధ శుక్రవారంలో ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాక్-ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అట్టుడుగుతున్న టీడీపీ అంటూ బాబుకు నిద్రలేని రాత్రులు, టీడీపీలో చల్లారని టిక్కెట్ల చిచ్చు, ఉండిలో రామరాజుకు సహకరించేది లేదన్న శివరామరాజు, అవనగడ్డకు సీటు బుద్ధప్రసాద్కి ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు, పి గన్నవరంలో మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణులు దాడి, నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రహ జ్వాలలు, కృష్ణాలో 4 నియోజకవర్గాల తమ్ముళ్ల సిగపట్లు, చంద్రబాబు వారించిన వెనక్కి తగ్గని సీనియర్లు అంటూ మరోవైపు ఆగ్రహసేన జనసేన నిర్ణయంపై తిరుగుబాటు, రోడ్లపైకి వచ్చే ఆందోళనలు, అంబాజీపేటలో జన సైనికుల వీరంగం, గాల్లోకి లేచిన కుర్చీలు, టీడీపీ నేత హరీష్ కారు అద్దాల ధ్వంసం, హైదరాబాద్లో దాక్కున్న పవన్ కళ్యాణ్ అంటూ ఇందులో మరొక కోడాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది సాక్షి. ఇకపోతే ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామంటూ మార్గదర్శి బాధితులకు రామోజీ ముఠా బెదిరింపు, సిఐడికి ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వెళ్లే హెచ్చరికలు, బాధితుల సంఘానికి సైతం బెదిరింపు ఫోన్ కాల్, అక్రమాలు డొంక కదులుతుండటంతో రాజగురువింద బెంబేలు, సిఐడి ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్కు భారీగా బాధితుల ఫిర్యాదులు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే కాదన్నా కట్టు కదలేనా, పర్యాటక అభివృద్ధిని అడ్డుకోవడానికి పచ్చ మీడియా తంటాలు, విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని డీలింక్ చేస్తున్నట్టు అధికారులు వీడియో రిలీజ్, అందులో ఉద్యోగులు బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ విడదీస్తున్నట్టు స్పష్టంగా దృశ్యాలు, అయినప్పటికీ తెగిపోయిందంటూ తప్పుడు కథనాలు, ప్రతి 15 రోజులకోసారి బ్రిడ్జి నుంచి ప్లాట్ఫామ్ విడదీసి పరిశీలన, సందర్శకుల రక్షణ కోసం 10 మంది లైఫ్ గార్డులు, 2 మోటార్ పడవలు సిద్ధం, శాస్త్రీయ అధ్యయనం తర్వాత బీచ్ రోడ్ల ఏర్పాటు, తెగిపోయిందన్న వార్తల వాస్తవం లేదు, లంగర్ వేశాం జిల్లా కలెక్టర్, మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఏ మల్లికార్జున్
స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. నేను నిన్ననే చెప్పాను కదా ఇది జరిగింది ఏంటి అన్నటువంటిది. దాన్ని ఇవాళకి వీళ్ళు డీటెయిల్గా రాసుకొచ్చారు. బ్రిడ్జి చుట్టూ నిరంతరం గస్తీ ఉంటుంది అన్నటువంటిది ఇదంతా కూడా. ఇకపోతే స్కిల్ కేసులో అప్రూవర్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా. టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అప్రూవర్ పిటిషన్పై విచారణ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు A13గా ఉన్న ACI కంపెనీ ఎండి చంద్రకాంత్ షా తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన పిటిషన్ కాపీ తమకు కావాలని ఈ కేసులో A2గా ఉన్న రిటైర్డ్ IAS అధికారి లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేయడంపై సిఐడి తరపు న్యాయవాదులు మంగళవారం న్యాయస్థానం విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రకాంత్ షా అప్రూవర్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు విచారణ న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించండి ఏదైతే ఇందాకనే చెప్పుకున్నాం కదా, CRDAకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని వాళ్ళు వక్రీకరించారు. వీళ్ళు ఇంకో కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్లాంట్ నిబంధనలకు విరుద్ధం దాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో సీనియర్ పాత్రికేయుడు కేబీజీ తిలక్ పిల్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద బుడమేరు డైవర్షన్ కెనాల్పై ఆంధ్రజ్యోతి అధినేత వేమూరు రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన మినీ హైడల్ పవర్ ప్లాంట్ అండ్ రెగ్యులేటర్ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన మినీ హైడల్ పవర్ ప్లాంట్ను తొలగించే విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ విజయవాడకు చెందిన స్వర్ణాంధ్ర పత్రిక ప్రచురణకర్త సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ MDలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై వచ్చే బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ మినీ హైడల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల 2008లో అనేక నివాస కాలనీలు, వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యాయని తిలక్ తన వ్యాజ్యంలో వివరించారు. ముంపు నుంచి విజయవాడను రక్షించేందుకు బుడమేరు డైవర్షన్ కెనాల్కి అడ్డంకిగా ఉన్న వాటన్నింటినీ తొలగించాలని 2009లో అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. యాక్టివ్ పవర్కి ఇచ్చిన NOCని రద్దు చేశారన్నారు. అయితే తిరిగి 2014లో వచ్చిన ప్రభుత్వం NOCని పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ఐలాండ్లో కాకుండా బుడమేరుపై పవర్ ప్లాంట్ కడితే జీవోలో మాత్రం ఐలాండ్లోనే కట్టినట్టు పేర్కొన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇంతవరకు రామోజీ గారికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల దెబ్బ ఇప్పుడు రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక మూలాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగినట్టు కనబడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇకపోతే ఆంధ్రజ్యోతి అమ్మ జగన అంటూ ఏదైతే కుప్పంది ఇద్దరు కలిసి నాటకంతో కూడినటువంటి వార్త రాసుకొచ్చారో అందులో ఒకటి. ఇకపోతే కోడ్ కూయక ముందే కోట్లు పంచుడు అంటూ ఓట్లకు వైసీపీ నేతల తాయిలాలు. 4.5 ఏళ్లుగా ప్రజలను ప్రజా సమస్యలు అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. గడప గడపలో తీవ్ర నిరసనలు నిలదెత్తలేదురే. ఇప్పుడు కానుకలు పంచి ఓట్లు వేయించుకోవాలని వ్యూహం వేస్తున్నారు. మహిళలకైతే చీరా జాకెట్, ఇతర కానుకలు, మగవాళ్ళకైతే మందు ప్రత్యేక స్వీట్లు, బిర్యానీ, డబ్బు, విలేకరులు, వాలంటీర్లకైతే మరింత స్పెషల్. వైసీపీ నేతల కానుకల పేరు ఒక్కో నియోజకవర్గంలో కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైసీపీ నేతలు వాలంటీర్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి పరిధిలోని ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. ఇప్పుడు 5,000 తీసుకొని తర్వాత మరి 10,000 ఇస్తామని వాలంటీర్లు వల విసురుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇప్పుడు 5,000 ఇచ్చేస్తున్నారు ఓటుకి. చాలా మేజర్ అయిపోయినట్టేనే. ఇంకోటి ఇంతకీ రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నట్టా లేనట్టా అనేటువంటిది కూడా చెప్పాలి. ఇంకోటి 5,000 ఇస్తారని నేనైతే అనుకోను. ప్రస్తుతానికి నిన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పంచింది చూశాను వైసీపీది. 500 రూపాయల క్యాష్ ఓ చీర ఇస్తున్నటువంటి 500 నుంచి 2,000 దాకా ఇస్తారేమో. కానీ ఇది ఇంకొక కోణంలో అంటే ప్రజల్ని మరీ మోసం చేసేటందుకు 5,000 దాకా తీసుకెళ్ళిపోయారు. నడుస్తూ ఉంటుంది. అయితే బుజ్జగింపులు, హామీలు, అసంతుష్ట నేతలతో చంద్రబాబు వరుస భేటీలు, ఉండవల్లికి పిలిపించి చర్చలు, అసంతృప్తి చల్లార్చేందుకు ప్రయత్నం, సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి, పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచన, ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తానని వాగ్దానం. ఇది తొలి జాబితా ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తి చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. మంగళవారం ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కొందరు కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలు ఇచ్చారు. ఇంకొందరు నేతలతో అక్కడ రాజకీయ సమీకరణాలపై చర్చించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పి గన్నవరం సీటు మహాసేన రాజేష్కి ఇవ్వద్దు, జన సైనికుల పట్టు, టీడీపీ సమన్వయ భేటీలో తీవ్ర ఉద్రిక్తత, సమావేశాల్లోకి దూసుకొచ్చిన కార్యకర్తలు కుర్చీలు బెంచీలు గాల్లోకి విసిరిన వైన, లోక్సభ ఇన్ఛార్జి హరీష్ కారు అద్దాలు ధ్వంసం, పిఠాపురం నుంచి పవన్ అంటూ ఇంకొక వార్త రాసుకొచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ భీమవరం గాది దఫా పొడి మొన్నే చెప్పుకున్నాం, నిన్న అనుకుంటాను నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. భీమవరం గాది ఆయన మారుతున్నట్టున్నారు, అక్కడ అంజిబాబుకి ఇస్తున్నట్టున్నారు. దానికి కారణం అక్కడ లోకల్ వాళ్ళు అయితేనే భీమవరం వాళ్ళు ఓటేస్తారు కాబట్టి మరి పవన్ ఎక్కడ పోటీ చేస్తారండి, పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని. ఎందుకంటే తెలుగుదేశం జనసేనలకు సంబంధించినటువంటి వాటిలో కొంత సమాచారాన్ని తేగలిగేది ఆంధ్రజ్యోతినే కాబట్టి అది హైలైట్ చేస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా, 3 రాష్ట్రాలను క్రాస్ ఓటింగ్, కర్ణాటకలో బీజేపీ జేడీఎస్కి ఎదురుదెబ్బ, ఉమ్మడి అభ్యర్థి కుపేంద్ర రెడ్డి పరాజయం, 3 స్థానాల హస్తగతం, కమలానికే ఒకటే, హిమాచల్లో కాంగ్రెస్ నేత సింఘ్వి ఓటమి, సమానంగా ఓట్లు, డ్రాలో బీజేపీదే అదృష్టం,
తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్, అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాలు బీజేపీ, కాంగ్రెస్ అప్రమత్తం. నేడు సిమ్లాకి డీకే, యూపీలో కమలానికి దక్కిన అదనపు సీటు, బీజేపీకి 8, సమాజ్వాదీ పార్టీకి 2 సీట్లే అంటూ రాసుకొచ్చారు. ఓవరాల్గా అయితే 97 స్థానాలకి భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో చేరింది. అట్లాగే 114 స్థానాలకి ఎన్డీఏ చేరింది. తద్వారా మేజర్ పార్ట్ కింద రాజ్యసభలో కూడా అయింది. అయితే 121 స్థానాలు కరెక్ట్గా కావాల్సి ఉంది, అదైతే లేదు. ఇది ఓవరాల్గా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.